ఆయుర్వేదంలో మనం తీసుకునే ఆహారాన్ని పలు రకాలుగా విభజిస్తూ ఉంటారు. మొదట సాత్విక ఆహారం అంటే శక్తిని అందిస్తూనే స్వచ్ఛమైన తేలికపాటి ఆహారం అంటే పండ్లు, కాయగూరలు అలాంటివి. రెండవది రాజసిక ఆహారం అంటే శక్తిని అందించడంతో పాటు శరీరంలో ఉద్రేకాన్ని పెంచుతూ చంచలత్వాన్ని కలిగిస్తుంది. ఉదాహరణకి మసాలాలు, కాఫీ, టీ, ఉప్పు అధికంగా తీసుకోవడం. మూడవది తామసాహారం అంటే ఆహారం తీసుకున్న తర్వాత కూడా శరీరానికి అలసటను అందిస్తూ విపరీతమైన అంటే అధికమైన నిద్రను ప్రేరేపించడం. అంటే ప్రాసెస్డ్ ఫుడ్, మాంసాహారము, ఎక్కువసేపు నిల్వ ఉంచిన పదార్థాలను తీసుకున్న వారికి ఈ సమస్య వస్తుంది. 4 పచకాహారం అంటే తేలికంగా పచనం అయిపోవడం అంటే జీర్ణం అయిపోవడం. పచకాహారంలో తీసుకోవలసినది గోధుమ రొట్టెలు, పచ్చి కాయగూరలు లేదా ఆవిరి మీద ఉడికించిన పచ్చి కూరలు, పళ్ళు, ద్రాక్షరసము ఇలాంటివి. 5 మిత్రాహారం అంటే దీన్నే బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. అంటే మిత్రాహారంలో సాత్విక, రాజసిక, తామసిక ఆహారాలను సమతుల్యంగా తీసుకోవడం. అనగా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్, ఫ్యాట్, కార్బ్స్ అన్నిటిని సమతుల్యంగా తీసుకోవడాన్ని మిత్రాహారం, బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ప్రతి ఆహార పదార్థంలోనూ ఏదో ఒక రకమైన పోషక విలువలు ఉంటాయి. కానీ అన్ని పోషక విలువలు ఒకే ఆహారంలో మాత్రం దొరకవు. అందుకే అంటారు, మనం తీసుకునే ఆహారం యొక్క ఫలితం మీదే మన శరీరం వ్యవస్థ, ఆరోగ్యము ఆధారపడి ఉంటుంది అనేసి. ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. కాబట్టి మీ రోజువారీ లంచ్ ప్లేట్ని ఈ విధంగా రెడీ చేసుకోండి.